35 ఏళ్ల క్రితం చదువుకున్న పాఠశాలలోనే ఆత్మీయ కలయిక పేరిట అంతా ఓ చోటికి చేరి ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఇందుకు విశాఖ జిల్లా గాజువాక సమీపం మింది జెడ్పీ హైస్కూల్లో వేదిక అయింది. 1990-91 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఈ కలయిక ఆనందోత్సవాలతో నిండిపోయింది. ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా ఈ వేడుకలో పాల్గొని గత జ్ఞాపకాలను పంచుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులు జగన్నాథం మాస్టర్ దంపతులతో పాటు హిందీ మాస్టర్ అప్పలరాజు, ప్రస్తుత హెడ్ మాస్టర్ ఆంజనేయులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. గురువులకు పాదాభివందనం చేసి గురుభక్తిని చాటారు. గతాన్ని గుర్తు చేసుకోవడం ఒక గౌరవం, గురువులను సత్కరించటం ఒక బాధ్యత అని మిత్రులను కలుసుకోవటం ఒక వరం. ఈ రీయూనియన్తో ఆ మూడింటిని ఒకే వేదికపై చూసిన అదృష్టం తమకు దక్కిందని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. ఓకే. ముందుగా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి మా జర్నలిస్ట్ మిత్రులందరికీ ముందుగా మా 1991 బ్యాచ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సుమారు ఈ స్కూల్ నుంచి 35 అంటే 1990-91 బ్యాచ్ నుంచి మేము 10th క్లాస్ చదివి వెళ్ళిపోవడం జరిగింది. 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు కలవటం, అది ముఖ్యంగా ఫ్రెండ్షిప్ డే అవడం మాకు చాలా గర్వం. ఫ్రెండ్షిప్ డే అన్నది మేము అనుకోకుండా చేసుకున్న ప్లాన్ అది. మేము ముందు నుంచి 2 డేట్లు అనుకున్నాం, కానీ ఫ్రెండ్షిప్ డే నాడు 3వ తారీఖు అనుకున్నాం, ఆగస్టు 3. అది లక్కీగా ఫ్రెండ్షిప్ డే అని తర్వాత తెలిసింది. ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేకి ప్రతి ఒక్కరు నాతోటి మిత్రులు అందరూ కూడా చాలా సహాయ సహకారంగా అందించారు. మేము ఫోన్ చేసిన వెంటనే లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కూడా మేమందరం నీతో పాటు ఉంటాం, ముందుకు ఉంటాం, నువ్వు తప్పకుండా ఈ కార్యక్రమం ముందుకు చెయ్యు, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ముందుకు సాగు, మీ వెనకాల ఇతరులు మేము ఉంటాం అని చెప్పినందుకు నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రూపకర్తలైనటువంటి పిలక త్రినాథు, అలాగే సర్వేశ్వరరావు, చొక్కా శ్రీనివాసరెడ్డి, మా సోదరుడు చొక్కా శ్రీను నాకు బాగా సహచరులు. ఆడవాళ్ళందరినీ, ఇంతమంది ఆడవాళ్ళందరినీ అంటే సుమారు 35 సంవత్సరాలు అవుతుంది. మేము ఎవరెక్కడ ఉన్నారో మాకు తెలియదు. వాళ్ళందరితో ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి మీ నెంబర్లు అడగగానే వాళ్ళు కొంచెం సంకోచించేవారు. అంటే పరిస్థితులు అలా ఉన్నాయి, దాన్ని మనం ఏమన్నాం. అప్పుడు నేనేం చేశాను, నాకు ఎవరో ఒకరు ఆడవాళ్ళు దొరికితే బాగుంటుంది అనుకున్నప్పుడు గుంటూరు అంటారని నా క్లాస్మేట్ అమ్మాయి మాకు కలవడం జరిగింది. తను మాత్రం నాకు చాలా హెల్ప్ చేసింది. ఇంతమంది రావడానికి ప్రధాన కారణం మాత్రం లేడీస్ రావడానికి ఆవిడే. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినట్టు మాస్టర్లకి, అలాగే సోదరులందరికీ కూడా హృదయపూర్వక మా అపూర్వ కలియక 1990-91 బ్యాచ్ సోదరుల తరపున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం.